రాకాస లేడీ డైరెక్టర్తో ఎందుకనంటే మీరు అన్నారు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇక్కడ చూడకూడదు మనం అని చెప్పేసి. బట్ అంటే మానస శర్మ అనే ఆవిడ వర్క్ మీకు ఎందుకు నచ్చింది? అంటే ఖచ్చితంగా ఒక యాక్టర్‌కి మీరు దీంట్లో ఒక 6 కైండ్ ఆఫ్ ఇయి ఉన్నాయి అని చెప్పేసి అంటే భయం ఇవన్నీ చెప్తున్నారు. ఆ ఎలిమెంట్స్‌లో వన్ రొమాంటిక్ కూడా ఉంది. అవును. బట్ రొమాంటిక్ సీన్స్ ఎలా హ్యాండిల్ చేయగలిగింది? యాహ్! లేడీ డైరెక్టర్‌కి ఆ ఒక్క చిన్న పర్స్పెక్టివ్. ఇది అవును. ఉంటది డిఫరెంట్ కదా! పర్స్పెక్టివ్. సో, ఈ రెండిట్ల గురించి ఏంటి మీరేం చెప్తారు? ఫస్ట్ నేను మానస గారితో ఒకచన్ ఫ్యామిలీ స్టోరీకి పనిచేశాను సార్. నిహారిక గారితోనే షీ ఈస్ రైటర్ షీ వాస్ ఎ రైటర్ ఫర్ ఇట్. అండ్ మహేష్ గారు వాస్ ద డైరెక్టర్, మహేష్ ఉప్పల. హ్మ్. ఇప్పుడు దీనికి ఆవిడ డైరెక్టర్ అండ్ మళ్ళీ He ఇద్దరు is, రైటింగ్, yeah. బోత్ ఆఫ్ దెమ్ రైటింగ్ Yeah. టుగెదర్. మానస గారు ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఆవిడ సెన్సిబిలిటీస్ చాలా ఇష్టం సార్. అంటే మనం షీఈ్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్, చాలా సటిల్గా ఒక ఎమోషన్ని చూపించాలి, మొహం మీద రుద్దేయొద్దు. మామూలుగా ఇన్ జనరల్ మన దగ్గర తెలుగు సినిమాలో మసాలా ఎక్కువ ఉంటుంది సార్. ఆవిడ ఏంటంటే నేను మసాలా కూడా ఎక్కువ ఘాటు తెలియకుండా పెడతాను నేను అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఎందుకంటే తెలుగు సినిమాలో మనం ఆడియన్స్ ఏడవాలంటే క్యారెక్టర్ ఏడవాలి అని అనుకుంటాం. బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఈ కథలో ఉందని కాదు, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక యాక్టర్ ఏడవకుండా నేను ఆడియన్స్ ఏడిపిస్తా, అది నేను డిఫరెంట్గా చేయాలి. ఐ వాంట్ దట్ టు బై మై మార్క్. అంటే జస్ట్ డైరెక్షన్లోనే కాదు, నేను రైటింగ్లో కూడా ఒక సెన్సిబిలిటీ నా స్టైల్ ఒకటి నేను క్రియేట్ చేసుకుంటా అనే ఒకటి ఆవిడ నాకు చాలా నచ్చింది సార్. అది ఆవిడ పర్స్పెక్టివ్ అనేది చాలా డిఫరెంట్ సార్. నేను ఇప్పటివరకు చాలా కమర్షియల్ పర్స్పెక్టివ్స్ చూసాను సార్. మహేష్ గారితో పనిచేసిన, కళ్యాణ్ శంకర్ గారితో పనిచేసిన, ఇప్పుడు నేను ధీరజ్ గారితో చేస్తున్న సినిమా సూర్యప్రతాప్ గారితో పనిచేసిన, వాళ్ళందరిది ఒక ప్రాపర్ కమర్షియల్ మీటర్ సార్. ఈవిడిది కమర్షియల్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చారని నాకు అనిపించింది సార్ ఆవిడ నాకు కథ చెప్పినప్పుడు. కథ వెళ్తుంటే నేను వినేటప్పుడు ఇప్పుడు ఇలా జరుగుద్ది అని అనుకునేవాడిని. బట్ అలా జరగకుండా అదే రిజల్ట్ని డిఫరెంట్ తీసుకొచ్చేవాళ్ళు సార్. నాకు చాలా హై అనిపించింది. మన దగ్గర కొత్త కథలు ఏమి ఉండవు సార్, కొత్త పర్స్పెక్టివ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మనకు అదే కావాలి. ఎందుకంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎంత పెద్ద సినిమా తీసినా, ఎంత చిన్న సినిమా తీసినా, ఎమోషన్ అనేది మన కోర్ ఎమోషనే ఉంటుంది సార్. ఒక ప్రేమ కానివ్వండి, ఒక బాధ కానివ్వండి, ఒక కోపం కానివ్వండి, అదే మన మెయిన్ ఎమోషన్. అది ఆవిడ చాలా కొత్తగా తీసుకొచ్చారేమో అని నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది సార్ కథ చెప్పినప్పుడు. అండ్ ఆవిడ నాకు ఏ కథ చెప్పారో యాజ్ ఇట్ ఈస్ అది తీశారు సార్. నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ, అరే మామూలు పట్టుదల కదా బాబు వీడిది. ఈవిడ నేను అది స్టేజ్ మీద అన్నాను సార్, ఆవిడ 1 woman షో, మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్యూర్ డైరెక్టర్స్ ఫిల్మ్ సార్ ఇదైతే. అబ్సల్యూట్లీ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ షీ వాస్ సో పర్టికులర్. అండ్ ఆవిడ ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేశారు ఆవిడ. అంటే యాజ్ అ డైరెక్టర్ కాకుండానే, అంటే ప్రతి దాంట్లో ఎంత స్పెసిఫిక్ డీటెయిల్స్ ఆవిడ ఫాలో అయ్యారంటే, ఈ మధ్య ఆదిత్య దర్ గారి పీక్ డీటెయిలింగ్ ఇందులో మానస శర్మ పీక్ డీటెయిలింగ్ అన్నమాట. అఫ్కోర్స్ అది ఆడియన్స్ కనపడదో తెలియదు కానీ, బట్ తన పని తను 100% ఇవ్వాలని పాయింట్ ఆఫ్ చాలా కనపడకపోతేనే పిక్ డీటెయిలింగ్ అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ తెలిసిపోతే అది పిక్ డీటెయిలింగ్ అవ్వదు కదా. అది యాక్చువల్లీ మనం ఫీల్ అవ్వాలి సినిమా చూస్తే. అబ్సల్యూట్లీ.